ఇవాళ మనం ఒక చాలా రోజుల తర్వాత మన నేషనల్ పాలిటిక్స్ గురించి మనం మాట్లాడదాం. మళ్ళీ మన ఓల్డ్ స్టైల్ ఆఫ్ కాంటెంట్లోకి మనం వచ్చేద్దాం. ఎగ్జిట్ పోల్స్ వచ్చే తమిళనాడు ఎలక్షన్స్కి సంబంధించి ఈసారి రెగ్యులర్గా ఉండే ప్లేయర్స్తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ప్లేయర్ కూడా ఉన్నారు. ఆయనే విజయ్ గారు. ఈయన పార్టీ పెట్టినప్పుడు పార్టీ గురించి మాట్లాడినప్పుడు లాస్ట్ ఇయర్ నేను వీడియో చేశాను. మీలో చాలా మంది ఆ వీడియో చూసే ఉంటారు. 2-3 years నుంచి ఫాలో అవుతుంటే ఈయనకి 90 నుంచి 110 సీట్లు వస్తాయని చెప్పి యాక్సెస్ మై ఇండియా అనే ఒక ఎగ్జిట్ పోల్ సంస్థ చెప్పింది. ఇది ఎవరిది అనుకుంటున్నారు? ప్రశాంత్ గుప్తా గారిది. ఈ వ్యక్తికి గుర్తున్నారా? లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు ఎన్డీఏ గురించి, మోదీ గారి గురించి నేను తప్పు ప్రెడిక్ట్ చేశానని చెప్పి బయటకు వచ్చి ఆయన మాట్లాడుతూ ఏడ్ చేశారు. ఆ వీడియో మీరు చాలా మంది చూసే ఉంటారు. మీరు పాలిటిక్స్ అని మీరు ఫాలో అవుతూ ఉంటే. And you win some and you lose some. He still has a fabulous track record in terms of polling. Now you made him, oh God. No, but the thing is, listen. You get it all really. Here, Pradeep, come on. ఆ వ్యక్తి సంస్థ ఏం చెప్తుంది? వాళ్ళ డిఎంకే పార్టీకి, టీవీకే పార్టీకి ఆల్మోస్ట్ సరి సమానమైన సీట్లు వస్తాయని, ఏడీఎంకే పార్టీకి 20 నుంచి 25 సీట్లు వస్తాయని, నాన్ తమిళర్కి వచ్చాయి అని చెప్పి ఇంకో పార్టీ ఉంది. ఆ పార్టీకి 10 లోపలే సీట్లు వచ్చాయని చెప్పారు. నిజంగా ఆయన చెప్పినట్టు చరిత్ర చాలా పెద్ద న్యూస్ ఇది. తమిళనాడు పాలిటిక్స్లో ఎప్పుడు జరిగిన చేంజ్ రాబోతుంది. ఇంకో 5 daysలో ఫైనల్ రిజల్ట్ వచ్చేస్తుంది. అందుకని ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే డిఫరెంట్ కంపెనీస్, అది యాక్సెస్ మై ఇండియా అని, పీ మార్క్ అని ఇంకో కంపెనీ ఉంది, పీపుల్స్ పల్స్ అని, మ్యాట్రైజ్ అని, ఇన్ఫాక్ట్ కామాఖ్య అనలిటిక్స్ అని ఒక ఇంకో సంస్థ ఉంది. ఎందుకంటే నేను ఎగ్జిట్ పోల్స్ ఎంత వేరీడ్గా ఉన్నాయంటే ఈసారి ఈ సంస్థ బయటకు వచ్చి 3 పార్టీస్కి చాలా ఈక్వల్గా రాబోతుంది. 30% సీట్ షేర్ రాబోతుంది. అందువల్ల అలయన్స్ ఉంటే తప్పితే గవర్నమెంట్ ఫామ్ చేయాలనే పరిస్థితి ఈసారి ఉండబోతుంది. ఏ పార్టీస్? ఏడీఎంకే, డిఎంకే అండ్ టీవీకే, విజయ్ గారి పార్టీ. ఒకవేళ ఇది జరిగినా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, స్పైసీగా ఉండబోతుంది నెక్స్ట్ ఫ్యూ డేస్. అందుకని నేను ఏం చేస్తానంటే వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, ఏ పార్టీకి ఏమేమి వస్తున్నాయని చెప్తున్నారు, అసలు ఈ పార్టీస్ ఏంటి? ఎందుకంటే మన వాళ్ళు చాలామంది తెలుగు వాళ్ళు తమిళనాడులో ఉన్నారు. తమిళనాడు కూడా భారతదేశంలో భాగమే. వీ నీడ్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. అట్ ద సేమ్ టైం తమిళ రాజకీయాలు దూరంగా ఉంటున్న వాళ్ళ కోసం ఆ పార్టీల గురించి, లీడర్ల గురించి చిన్న బ్యాక్గ్రౌండ్ ఇవాళ వీడియోలో నేను మీకు ఇచ్చేస్తాను. అండ్ ఇలాంటి వీడియోస్ గుర్తుపెట్టుకోండి, నేను ట్రావెల్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా నా సైడ్ నుంచి ఒక వీడియో ఖచ్చితంగా మీకు వస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో, మన దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఏది ఎక్కడ ఎలా జరుగుతున్నా కూడా దాన్ని మనందరం ఆడుకునే భాషలో సింప్లిఫై చేసి ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి ఒక నాలెడ్జ్ ఫిల్ రూపంలో మీకు ఇచ్చేస్తాను. ఇది మీరు మిస్ అవ్వకూడదు. మీరు చూడాలి అనుకుంటే మీరు ఒకటే విషయం, కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. అసలు ఈ కాంటెక్స్ట్ గురించి మనం ఏమాత్రం ఆడుకోవాలన్నా ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి అనే క్లారిటీ 1 minute చెప్పేస్తాను. ఎలక్షన్ జరిగిన రోజు ఏంటి సిచ్యువేషన్ ఎవరికీ తెలియదు. ఎవరెవరు కొట్టేస్తారో ఆ స్వింగ్ ఎవరికి అర్థం కాదు. సో కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే, పెద్ద కంపెనీస్, ఇప్పుడు యాక్సెస్ మై ఇండియా ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. చాలా పెద్ద కంపెనీ అది. ప్లస్ ఈసారి చాలా ప్రెస్టీజ్ కూడా తీసుకుంది, గుండెల్లోకి తీసుకుంది. ఆయన కూడా అలాగే మాట్లాడారు, ప్రశాంత్ గుప్తా గారు. ఈసారి ఆయన పరువు సమస్య, ఈసారి ఖచ్చితంగా మేము చెప్పి జరిగిద్ది అనే నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. అలాంటి సంస్థనే తీసుకుందాం. రూరల్ ఓటర్స్ని, అర్బన్ ఓటర్స్ని, ఆడవాళ్ళని, మగవాళ్ళని, 20-30 ఉండేవాళ్ళని, 30-40 ఉండేవాళ్ళని, ఈ ఏజ్ గ్రూప్స్, ఓటర్ టర్న్అవుట్, వీటన్నిటిని మిక్సీలో వేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తమిళనాడు ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఆడవాళ్ళు ఎక్కువ ఓటేస్తారు మగవాళ్ళ కన్నా. సో వాళ్ళు చెప్పిన దానికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. అలా డిఫరెంట్ పారామీటర్స్ని, మెట్రిక్స్ని కూర్చొని స్టడీ చేసి ఒక సర్వే కండక్ట్ చేసి వాళ్ళ ప్రకారం ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎన్నెన్ని సీట్లు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పలానా ఎలక్షన్ పోల్ ఉంది, ఆ ఏరియాలో ఎవరెవరు ఉంటున్నారు, వాళ్ళ రిలీజియన్ ఏంటి, క్యాస్ట్ ఏంటి, ఆ రిలీజియన్లో ఉండే వాళ్ళు ఏ పార్టీకి ఓటేస్తారు, ఈ క్యాస్ట్లో ఉండే వాళ్ళు ఏ పార్టీకి ఓటేస్తారు, ఇలా రకరకాల పారామీటర్స్ని తీసుకొని ఫైనల్గా ఆ కంపెనీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారని చెప్పేది ఎగ్జిట్ పోల్. అందుకే మీరు అక్రాస్ ద బోర్డ్ మీరు చూస్తే నంబర్స్ వేరీ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ నంబర్లు 5-10% వేరీ అవ్వచ్చు, కొన్నిసార్లు 180 degrees వేరియేషన్ ఉండొచ్చు. ఈసారి అలాగే జరుగుతుంది తమిళనాడు ఎగ్జిట్ పోల్స్లో. మీరు చెప్తాను, మీరు ఒక్కొక్క ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థ ఏం చెప్తుందో చెప్తే మీరు స్టన్ అవుతారు. మీరు ఈసారి 3 బిగ్ ప్లేయర్స్ ఉన్నారు, డిఎంకే, ఏడీఎంకే, టీవీకే. మరి నేషనల్ పార్టీస్ లేవనే డౌట్ మీకు వస్తే కొత్త వాళ్ళకి చెప్తున్నా, ఏడీఎంకే పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది, డిఎంకే పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. ఇవే కాకుండా సిపిఐలు, సిపిఎంలు చాలా అన్ని పార్టీస్ ఉన్నాయి. ఏవేవైతే చిన్న పార్టీలు ఉంటాయి, ఐడియాలజీ ప్రకారం ఇద్దరు ఆ కోలేషన్ ఉంటాయి లేదా ఈ కోలేషన్ ఉంటాయి. అండ్ డిఎంకే పార్టీ అంటే ఎంకే స్టాలిన్ గారు, ఉదయనిధి స్టాలిన్ గారు, కరుణానిధి గారు, వీళ్ళందరూ పార్టీ. ఏడీఎంకే అంటే ఎంజీఆర్ గారు, జయలలిత గారు, ఇప్పుడు ఎడపాడి గారు, వీళ్ళందరూ ఉండే పార్టీ. ఇన్ఫాక్ట్ 2 పార్టీలకి ఒకటే ఐడియాలజికల్ రూట్ ఉంది. అన్నాదురై గారిది జస్టిస్ పార్టీ అని ఉండేది. అప్పట్లో కరుణానిధి గారు, ఎంజీఆర్ గారు, వీళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. వీళ్ళ కథ గురించి తెలుసుకోవాలంటే ఇరువురు అన్న సినిమా ఉంటుంది తమిళ్లో, మణిరత్నం గారు తీశారు. ఒకసారి చూడండి ఆ సినిమా, మీకు ఐడియా వస్తుంది. దాని తర్వాత వీళ్ళిద్దరికి గొడవ అయింది. దాని తర్వాత జస్టిస్ పార్టీ నుంచి డిఎంకే వచ్చింది, ప్రాణ స్నేహితులు ఇద్దరికి గొడవ అయింది. డిఎంకే నుంచి ఏడీఎంకే వచ్చింది. ఆ పార్టీ చీలింది. 2 పార్టీలు చాలా పెద్ద పార్టీస్ అయ్యాయి. ఎంత పెద్ద పార్టీలు అయినాయి అంటే గత కొన్ని దశాబ్దాలుగా రూలింగ్లో ఉంటే ఇద్దరు ఈ పార్టీ ఉంటుంది లేదా ఆ పార్టీ ఉంటుంది. ఇప్పుడు ఈ మిక్స్లోకి వచ్చిన కొత్త ప్లేయరే విజయ్ గారు. ఈయన పార్టీ నవంబర్ 2024లో పెట్టారు. ఆ టైంలో 10 లక్షల మంది జనాలు వచ్చారు, పెద్ద న్యూస్ అయింది. నా పొలిటికల్ ఎనిమీ డిఎంకే, ఐడియాలజికల్ ఎనిమీ బీజేపీ అని చెప్పి ఆయన స్టార్ట్ చేశారు పార్టీ. ఇది ప్రస్తుతానికి తమిళనాడు పాలిటిక్స్లో ఉండే ఒక సిచ్యువేషన్ అనుకోండి, సింపుల్గా చెప్పేశారు. ఇప్పుడు ఈ పార్టీలో ఎవరు గెలుస్తారో అనే క్వశ్చన్ చాలా మందికి ఉండే ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాల నుంచి వచ్చి వెంటనే సీఎం అయింది ఎవరు అంటే మనకు గుర్తొచ్చేది ఎన్టీఆర్ గారు. 7 నెలల వ్యవధిలో ఆయన పార్టీ పెట్టి సీఎం అయ్యారు. ఇప్పుడు యాక్సెస్ మై ఇండియా పోల్ గారు నిజమైతే విజయ్ గారు పార్టీ పెట్టిన 1.5 yearలో
120 సీట్లు అంటే మామూలు విషయం కాదు అది. ప్లస్ కొత్త కొత్త ఎగ్జిట్ పోల్ సంస్థలు వస్తున్నాయి. ఏకంగా విజయ్ గారిని సీఎం అని ప్రకటించేస్తున్నారు. ఆ కంక్లూషన్స్లోకి మనం ఈ వీడియోలో మనం వెళ్ళొద్దు. మనం ఏ సంస్థ ఏం చెప్తుందో చూద్దాం. మనం 1 by 1 చెప్తే జాగ్రత్తగా వినండి. ఫస్ట్ లోకల్ సంస్థల నుంచి మొదలు పెడదాం. కామాఖ్య ఎనాలిటిక్స్ అని, వీళ్ళు డిఎంకేకి 78 to 95 అని, ఏడీఎంకేకి 68 to 84 అని, టీవీకేకి 67 to 81 అని చెప్పి ముగ్గురికి ఈక్వల్ స్ట్రక్చర్ ఇచ్చి కోalition జరిగితే గానీ ఎవరు సీఎం అవ్వలేరు అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. వీళ్ళ ప్రకారం నాన్ తమిళర్ కచ్చి పార్టీకి 0 సీట్లు వస్తాయి. చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఇది. ఎంటైర్ సిచ్యువేషన్ చూస్తుంటే అంటే ఇప్పుడు దాకా ఏడీఎంకే డిఎంకే కాకుండా ఏ పార్టీకి 10% కన్నా ఎక్కువ సీట్ షేర్ లేదు. అలాంటిది ఏకంగా 30% టీవీకేకి ఆపాదించారు వీళ్ళు విజయ్ గారి పార్టీ. యాక్సిస్ మైండ్ ఏం చెప్పింది మీకు ఆల్రెడీ చెప్పాను నేను. డిఎంకేకి 92 to 110, ఏడీఎంకేకి 20-30, టీవీకేకి 98 to 120, అదర్స్ 0. So this is 18 seats here, and for Vijay, this range then goes to 22 seats. What's the logic here? అదర్స్ అంటే నాన్ తమిళర్ కచ్చి ఇండిపెండెంట్ పార్టీలన్నీ వస్తాయి. తర్వాత పీ మార్క్ అని ఇంకో సంస్థ, నేషనల్ సంస్థ. వీళ్ళ ప్రకారం హాఫ్ వే మార్క్ని దాటిన పార్టీ ఒకటే, అది డిఎంకే. 125 నుంచి 145 సీట్లు డిఎంకేకి వస్తాయని చెప్పి వీళ్ళు అంటున్నారు. అంటే యాంటీ ఇన్కంబెన్సీని దాటేసి డిఎంకే మళ్ళీ పవర్లోకి వస్తుంది, అది కూడా బంపర్ మెజారిటీతో. ఇది వీళ్ళు చెప్తున్నమాట. A lot of the pollsters continue to give the DMK the advantage, saying they will buck the anti-incumbency. ఏడీఎంకేకి 65 నుంచి 85, టీవీకేకి 16 నుంచి 26, నాన్ తమిళర్ కచ్చి పార్టీకి ఒక 5 సీట్లు వీళ్ళ ప్రకారం. అంటే టీవీకే పార్టీకి వీళ్ళు ఒక 20 సీట్లు అప్రాక్సిమేట్లీ ఆపాదించారు. డిఎంకే మెజారిటీలో వస్తుంది. ఏడీఎంకే టీవీకే కలిసినా కూడా దాన్ని బీట్ చేయలేదు. సో ఖచ్చితంగా సీఎం మళ్ళీ స్టాలిన్ గారే వీళ్ళు చెప్తున్న మాట. తర్వాత మ్యాట్రైజ్ వీళ్ళ ప్రకారం టీవీకేకి ఇంకా తక్కువ 10-12 సీట్లు వస్తాయి. 120 నుంచి 130 సీట్లు డిఎంకేకి వస్తాయి. 80 నుంచి 110 సీట్లు ఏడీఎంకేకి వస్తాయి. మిగతా వరకు ఒక 5-6 సీట్లు. అంటే ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాలి. ఇక్కడ టీవీకే ఏడీఎంకే కానీ అలయన్స్లోకి వస్తే వేరే పార్టీలను కూడా తీసుకొస్తే మెజారిటీ అయ్యే అవకాశం ఉంది, ఛాన్స్ ఉంది. ఇది కాకుండా పీపుల్స్ పల్స్ అని చెప్పి వాళ్ళు కూడా డిఎంకేకి బంపర్ మెజారిటీ ఇచ్చారు. 120 to 140, ఏడీఎంకేకి 60 to 80, టీవీకేకి 18 నుంచి 24, మిగతా వరకు ఒక 2 నుంచి 6. నాకు ఇక్కడ ఒకటే విషయం చెప్దాం అనిపిస్తుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని అక్రాస్ ద బోర్డు ఉన్నాయి. ముఖ్యంగా 3 విధాలుగా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వేరియంట్లో డిఎంకేకి బంపర్ మెజారిటీ, వేరే పార్టీకి ఛాన్సే లేదు, స్టాలిన్ గారే సీఎం. రెండో కోవలో ఉండే ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? డిఎంకేకి 100కి పైగా సీట్లు వస్తున్నాయి. ఈ మిగతా పార్టీలు అన్ని కలిస్తే డిఎంకేని క్రష్ చేయొచ్చు. ఈ పార్టీల నుంచి ఒక లీడర్ వస్తాడు. మూడో కోవలో ఉండే ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? ఈ కొత్త సంస్థలు అండ్ ఆల్సో యాక్సిస్ మై ఇండియా వీళ్ళందరూ కలిపి టీవీకే ఆల్మోస్ట్ డిఎంకే రేంజ్కి వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరికి సగం సగం ఉంటాయి. ఏడీఎంకేకి చాలా తక్కువ సీట్లు ఉంటాయి, 20-30 సీట్లు ఉంటాయి. ఇప్పుడు ఇంత అక్రాస్ ద స్పెక్ట్రమ్ ఉంది కాబట్టి పోల్ ఆఫ్ పోల్స్ అని చెప్పి ఒకటి చేస్తుంటారు. అంటే అన్నిటికీ ఒక అగ్రిగేట్ తీసుకొని ఒక యావరేజ్ సీట్ షేర్ అండి ఒక్కొక్క పార్టీకి అని. ఇందులో డిఎంకేకి 130, ఎందుకంటే చాలా ఎగ్జిట్ పోల్స్ డిఎంకే క్లియర్ విక్టరీ ఇస్తున్నారు. ఏడీఎంకేకి 65, టీవీకేకి 30. ఇది కూడా అచీవ్మెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. కొత్తగా పార్టీ పెట్టి 30 సీట్లు ఆల్రెడీ తెచ్చుకుంటున్నారు ఈయన అని చెప్పి. అదర్స్ అందరూ కలిపి ఒక 8. నేను ఇక్కడ ఏ ఎగ్జిట్ పోల్స్ ని ప్రస్తుతానికి నేను ఎట్ ఫేస్ వాల్యూ నేనైతే నమ్మను. ఫైనల్ రిజల్ట్ వచ్చేదాకా ఎవరు గెలుస్తారు, ఎందుకు గెలుస్తారు మనం చెప్పలేము. అది తమిళనాడు ప్రజలకే తెలుస్తుంది. కాకపోతే మీరు ఎక్సైజ్ చేయండి. మీరు ఏ పార్టీకి గెలుస్తారని చెప్పి మీ మైండ్లో ఫిక్స్ అయి ఉందో, మీకు తమిళ రాజకీయాలు తెలిసి ఉంటే కింద కామెంట్స్లో మీరు రాయండి. అండ్ నిజంగా ఒకవేళ ఆ పార్టీకి గెలిచి అదే సీట్ షేర్ ఆ పార్టీకి వచ్చి ఉంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాడుకోవచ్చు. ఆల్రెడీ ఒక 5 రోజుల క్రితం నేను చెప్పానని చెప్పి. సో ఎక్సైజ్ చేద్దాం, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు కింద రాయండి. నేను ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అన్నిటికీ ఈక్వల్గా వెయిటేజ్ ఇస్తూ ఏ ఎగ్జిట్ పోల్ ఏ పార్టీకి ఎంత సీట్ షేర్ వస్తుందో నేను చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేశాను అంతే ఇవాళ వీడియోలో. అంతకు మించి దేర్ ఈజ్ నో పాలిటిక్స్ ఇన్ దిస్. పొలిటికల్ ఐడియాలజీల గురించి కూడా నేను మాట్లాడదలుచుకోవట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క తీరు ఉంది ఇక్కడ. నేను తమిళ ఎలక్షన్స్ ఆర్ వెరీ అన్ప్రెడిక్టబుల్. ఒక జోన్ పట్టుకుని ఉంటే కొన్ని 100 సంవత్సరాలుగా ద్రవిడియన్ ఐడియాలజీ సంథింగ్ దట్ దే ఆర్ ఫాలోయింగ్. ఈవి రామస్వామి గారు అని చెప్పి ఆయన పెరియార్ అని కూడా పిలుస్తారు. ఆయన స్టార్ట్ చేసింది ఇదంతా. అంతే సింపుల్గా మ్యాటర్ చెప్పాలంటే అంతే. సో లెట్ us all wait for the final result and then we'll talk. కొత్త పోల్స్ బయటకు వస్తున్నాయి. షాకింగ్ నంబర్స్ వాళ్ళు చూపిస్తున్నారు. కొన్ని పోల్స్ అయితే విజయ్ గారు క్లియర్ విక్టరీ ఇస్తున్నాయి. కొన్ని పోల్స్ అయితే ఆయనకి 10 సీట్లు కూడా రావని చెప్తున్నారు. విజయ్ గారికి ఎన్ని సీట్లు కొడతారని చెప్పి మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్స్ మీరు రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. డిఎంకే పార్టీ ఫస్ట్ టైం పవర్లోకి ఎప్పుడు వచ్చింది? ఆప్షన్ ఏ ఇస్ 1957, ఆప్షన్ బి ఇస్ 1951, ఆప్షన్ సి ఇస్ 1967, ఆప్షన్ డి ఇస్ 1971. మీకు సమాధానం తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, మీరు ఆన్సర్ రండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, మీరు స్టోరీస్ ఆన్సర్ మీరు చూసేయచ్చు. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కొత్త రకమైన కాంటెంట్ని ఐమ్ ట్రైంగ్ టు గివ్. ఎవరైతే నా ఓజీ ఫాలోవర్స్ ఉన్నారో కమ్ దేర్ అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఏజుడ్ గ్లోబల్ అండ్ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకు ఏంటో వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే ఒకటే మాట చెప్తున్నా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరందరూ ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా పని చేయాలి, రోజు డెలివరీ చేయాలి, గివ్ యువర్ బెస్ట్ ఆల్ ద టైమ్ అనే ఒక థాట్ని నాకు మైండ్లో ఇంప్రింట్ అయ్యేలా చేసింది, నాకు స్టాంప్ కొట్టేసేలా చేసింది. అండ్ ఆనెస్ట్లీ
నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అది. మీరు ఇస్తున్న వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, కొన్ని లక్షల మందికి రోజు రీచ్ అయ్యేలా చేస్తున్న ఈ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. కొత్త వాళ్ళు మాత్రం చెప్తున్నా, నేను ఈ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కూడా వస్తుంది. ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా, ఎలాంటి ట్రావెల్లో ఉన్నా కూడా నా వీడియో నేను ఒకటి చేసి మీ ముందు పెడతా. ఆ నాలెడ్జ్ పిల్ని మీ దాకా తెచ్చే పూచి నాది. మరి మీ సైడ్ నుంచి మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే రోజు మీ ఫీడ్లోకి వచ్చేస్తుంది. అందుకని ఆ ఒక్క విషయం మీరు చేయండి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఈ వీడియో జియో పాలిటిక్స్లో వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఓపెక్ నుంచి యూఏఈ బయటకు ఎందుకు వచ్చింది, దానివల్ల భారతదేశానికి ఏంటి అనే డౌట్ ఎవరికి ఉన్నా దాని మీద క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది. లేదా అసలు ఈ యుద్ధం ఎలా మొదలైందంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. rise above ignorance, rise above arrogance, rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ. నమః శివాయ.